స్టూడెంట్స్. ఓకేనమ్మా, నెక్స్ట్ ఆపరేటర్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా. దెన్ నెక్స్ట్ ఆపరేటర్ ఇస్ ద ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఓకేనా, మనకి ఇంక్రిమెంట్ అంటే ఇంక్రీజ్ అవుతుంది, వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నాము అని. సో దాన్ని ఇంక్రిమెంట్ ఆపరేటర్ మనం ఏమంటామంటే ప్లస్, డిక్రిమెంట్ని మైనస్ మీన్స్ అంటే వాల్యూని ఇంక్రిమెంట్ అంటే పెంచుతున్నాం, డిక్రిమెంట్ అంటే తగ్గిస్తున్నాం. సో ఇంక్రిమెంట్ వాల్యూస్. సో ఫస్ట్ ఏంటి, ఇంక్రిమెంట్ చేసుకుంటాం. ఇంక్రిమెంట్ని మనం ఏ సింబల్లో యూజ్ చేస్తాం, ప్లస్. ఓకేనా, వాట్ ఈస్ ద ప్లస్? దీంట్లో మనకి 2 ఉన్నాయి, ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. నేను ఇక్కడ A = 10 తీసుకున్నాను. ప్లస్ ఏ అంటే ఏంటి, దట్ ఈస్ ద ప్రీ ఇంక్రిమెంట్. పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏ ప్లస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లస్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A = A+1 అని. ఓకేనా, ఇది కూడా A = A+1, బట్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ ముందు ఇంక్రిమెంట్ అవ్వాలా, ఫస్ట్ ఏంటి ముందు ఇంక్రిమెంట్ తర్వాత వాల్యూ అసైన్. ఇక్కడ ఏంటి ముందు ఉన్న వాల్యూ అసైన్ తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అంటే ఏంటి ముందు ఏదైతే వాల్యూ ఇంక్రిమెంట్ ఫస్ట్ ప్లస్ ఏంటంటే ఫస్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది, తర్వాత వాల్యూ. సపోజ్ B = A అని ఇచ్చాను. ఫస్ట్ ఏంటి, B = A అంటాను. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్లస్ ఏంటంటే A = A+1 అనే కదా. సో B నేను ఏ వాల్యూ = 10 తీసుకుందాం. ఓకే, B ఇప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ B, A = A+1 కదా. సో ఎంత అవుతుంది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ +1 అంటే A = A+1 కదా. ప్రీ ఇంక్రిమెంట్ అయిన వాల్యూస్. ఇప్పుడు ఏ ఎంత వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, ఏ వాల్యూ కూడా ఉంది. ఓకే, B వాట్ ఈస్ దట్, B A+. నెక్స్ట్ అనుకున్నాం పోస్ట్ ఇంక్రిమెంట్ అండి, A++ అన్నాం కదా. B = A++ అంటే A = A+1 అనే కదా. A++ అంటే ఏంటి, A = A+1 అని. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A+1? ఆన్సర్ అంటే వాట్ ఈస్ ద ముందు వాల్యూ అసైన్ అవుతుంది. సపోజ్ ఇక్కడ వాల్యూ ఎంత ఉంటుంది, 10. వాట్ ఈస్ ద ఏ వాల్యూ, 11. దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట. ప్లస్ అంటే ఏంటి, ముందు ఇంక్రిమెంట్ అయిన వాల్యూ అసైన్ తర్వాత వాల్యూ అసైన్ అయింది. ముందు ఇంక్రిమెంట్ అవుతుంది, తర్వాత వాల్యూ అసైన్ అవుతుంది. సో ఇంక్రిమెంట్ అయింది ఏంటి, 11 కదా. A+1 A++ అంటే ఏంటి, A = A+1. A = A+1 అంటే 10 + 1 అంటే 11. ఏలో ఎంత ఉంది, A = A+1 అని కదా. సో 11. ఇక్కడ ఏంటి పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి, ఏదైతే ఉన్న వాల్యూ ముందు అసైన్ అవుతుంది, బీలోకి అసైన్ అయిపోయి తర్వాత వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్రీ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డిక్రిమెంట్. నెక్స్ట్ వన్ ఏంటి, డిక్రిమెంట్. సో దీంట్లో కూడా డిక్రిమెంట్ అంటే మైనస్ సింబల్తో యూజ్ చేస్తాం. ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్. ప్రీ డిక్రిమెంట్ అంటే మైనస్ A మైనస్ అని. సో దీంట్లో కూడా A = మనం 10 తీసుకున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మైనస్ A అంటే ఏంటి, A = A-1 అని. ఇది కూడా అంతే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్, A = A-1, బట్ వాల్యూ అసైన్ చేసేటప్పుడు కొంచెం డిఫరెన్స్ వస్తుంది. మైనస్ A అంటాను. B = A-A. ఓకే, వాట్ ఈస్ ద ఇక్కడ ఏ వాల్యూ ఎంతో చూసుకుందాం. సపోజ్ A = మనం ఏం తీసుకున్నాం లాస్ట్ టైం, A = 10 తీసుకుందాం. ఓకే, వాట్ ఈస్ ద B వాల్యూ, 9. ఎందుకు డిక్రిమెంట్, A = A-1 అంటే 10 - 1 అంటే ఏంటి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 9 అయింది కదా. 9. A కూడా ఎంత ఉంటుంది, 9 కదా. B వాట్ ఈస్ ఇక్కడ A = 10 తీసుకున్నాం. A = A-1 అని చెప్పాను కదా. సో ఇక్కడ B 10 అవుతుంది, A = 9 అవుతుంది. సో అర్థమైంది కదా. అంటే ఏంటి, Bలో ముందు Aలో ఎంత వాల్యూ ఉంది, 10 ఉంది కదా. 10 అసైన్ అయిపోతుంది. దాని నెక్స్ట్ డిక్రిమెంట్ అవుతుంది. డిక్రిమెంట్ అయితే ఎంత, -1. దిస్ ఈస్ ద ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. నెక్స్ట్ వన్ ఈస్ ద కండిషనల్ ఆపరేటర్. conditional
ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటి? నథింగ్ బట్ కండిషన్. చెక్ ద కండిషన్. ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్రెషన్, కండిషన్ ఆపరేటర్ ఎలా ఉంటుందంటే ఎక్స్ప్రెషన్, నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2 అండ్ ఎక్స్ప్రెషన్ 3. ఇక్కడ 3 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కండిషనల్ ఆపరేటర్లో. అంటే ఏంటి? ఫస్ట్ ఏ గ్రేటర్ దాన్ బి, నెక్స్ట్ ఏ గ్రేటర్ ఆర్ బి గ్రేటర్. అంటే ఏంటి? ఇక్కడ ఒక కండిషన్ చెక్ చేస్తాం. ఏ బిగ్ అయితే ఏ ప్రింట్ అవుతుంది, అదర్వైజ్ బి ప్రింట్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఆపరేటర్స్. కండిషనల్ ఆపరేటర్నే ఉంటారు కండిషనల్ ఆపరేటర్. 3 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కండిషనల్ ఆపరేటర్స్లో. ఏ గ్రేటర్ దాన్ బి ఆర్ బి, సపోజ్ ఏ గ్రేటర్ దాన్ బి, ఇక్కడ కోలన్ యూజ్ చేస్తాం. ఓకే, కండిషన్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ తర్వాత ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సెకండ్ ఎక్స్ప్రెషన్కి థర్డ్ ఎక్స్ప్రెషన్కి మధ్యలో కోలన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఏ 10 తీసుకున్నాం, బీని 5 తీసుకున్నాం. ఓకే, కానీ దాన్ని ఏం ప్రింట్ అవుతుంది? ఏ ఈక్వల్ 5 కాబట్టి ఏ ఈక్వల్ 10 కాబట్టి 10 ప్రింట్ అవుతుంది. సో సపోజ్ నేను 20 గ్రేటర్ దాన్ 30 తీసుకున్నాను. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? బి ప్రింట్ అవుతుంది. బి ఈక్వల్ 30 కాబట్టి 30 ప్రింట్ అవుతుంది. ఎందుకని? ఇక్కడ కండిషన్ ట్రూ అయితేనేమో ఫస్ట్ ఎక్స్ప్రెషన్, అదర్వైజ్ ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, అర్థమైంది కదా? అంటే కండిషన్ ట్రూ అయితేనేమో ఇది, అదర్వైజ్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్. నెక్స్ట్ వన్ ఏంటి? ఇంకేం ఆపరేటర్స్ ఉన్నాయి? లాస్ట్ వన్, that is the nothing but what is that? Size of operators. Size of operators. Size of operator అంటే ఏంటంటే మనం యాక్చువల్గా ఎంత సైజు, మనం ఏ సైజు వాల్యూస్, అది ఇంటీజరా, క్యారెక్టరా, ఫ్లోటా, ఏ వాల్యూ తీసుకున్నామో దట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఆపరేటర్ అనమాట. సైజ్ అంటే ఏంటి? ఏ సైజ్, ఇంటీజర్కి ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది మెమరీ? హౌ మెనీ బైట్స్ ఆఫ్ మెమరీ? 2 బైట్స్. మనం డేటా టైప్స్లో నేర్చుకున్నాం కదా, ఇంటీజర్ 2 బైట్స్ ఆఫ్ మెమరీ ఆక్యుపై చేస్తుంది. క్యారెక్టర్ 1 బైట్ ఆఫ్ మెమరీ. ఫ్లోట్ 4 బైట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది కదా. సో 2 బైట్స్, 1 బైట్, 4 బైట్స్. సపోజ్ నేను ఇంట్ ఏ అని తీసుకున్నాను. ఇంట్ ఏ అని తీసుకున్నప్పుడు ఇట్ రిటర్న్స్ ద ఏ సైజ్ ఆఫ్, నేనేం పెడతాను? సైజ్ ఆఫ్ ఏ అని పెట్టాను అనుకో. ఇట్ రిటర్న్స్ ద 2 బైట్స్ ఆఫ్ మెమరీ. 2 అని రిటర్న్ చేస్తుంది. 2 బైట్స్ అని రిటర్న్ చేస్తుంది. ఎందుకు 2 బైట్స్ అని రిటర్న్ చేస్తుంది? ఎందుకు? 2 బైట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది కాబట్టి. ఓకే, అంటే ఏంటి? వాట్ ఈస్ ద సింటాక్స్? సైజ్ ఏదైతే ఫ్లోటా, ఇంటా, క్యారెక్టరా, ఏదైతే వాల్యూ తీసుకున్నామో, ఇంట్ అయితే ఇంటూ, ఫ్లోట్ అయితే ఫ్లోట్, క్యారెక్టర్ అయితే క్యారెక్టర్. సపోజ్ సైజ్ ఆఫ్ నేను సి తీసుకున్నాను. సైజ్ ఆఫ్ 1 పెట్టి సి పెట్టాను అంటే దట్ ఈస్ ద ఇట్ రిటర్న్స్ 1 బైట్ ఆఫ్ మెమరీ. అవునా, 1 అని రిటర్న్ చేస్తుంది. ఎందుకు? 1 బైట్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. దిస్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఆపరేటర్స్. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ద, మనకి ఇంకొక ఆపరేటర్ ఉందమ్మా, దట్ ఈస్ ద బిట్ వైజ్ ఆపరేటర్. బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే ఏంటి? లాజికల్ ఆపరేటర్స్ అంటే లాజికల్ అండ్ ఆర్ నాట్ అని చెప్పాం కదా, నాట్ అని. దిస్ ఈస్ ద లాజికల్ ఆపరేటర్స్. దీస్ ఆర్ ద లాజికల్ ఆపరేటర్స్. ఏమన్నాం? మనకి బిట్ వైజ్ అండ్ ఆర్. ఇక్కడ ఏంటంటే బిట్ వైజ్ ఆపరేటర్స్లో అయితే సింగిల్ అండ్, సింగిల్ ఆర్ అండ్ సింగిల్ నాట్ అన్నమాట. దిస్ ఈజ్ ద బిట్ వైజ్ ఆపరేటర్స్. అండ్ ఆర్ నాట్. ఇక్కడ ఏంటంటే డబుల్ అండ్, డబుల్ సింబల్స్ ఉంటాయి ఇక్కడ 2. బట్ ఇక్కడ ఏంటంటే బిట్ వైజ్ అండ్ ఆర్ నాట్లో ఒకటి సింగిల్ ఆపరేటర్ ఉంటుంది అనమాట, బిట్ వైజ్ అండ్. బట్ ఇట్ రిటర్న్స్ ద ట్రూ ఆర్ ఫాల్స్, బూలియన్ వాల్యూస్ ఇస్తుంది అనమాట. బూలియన్ వాల్యూస్. ఇట్ రిటర్న్స్ ద జీరోస్ అండ్ బైనరీ ఫార్మాట్లో ఉన్న వాల్యూస్ ఇస్తుంది. బైనరీ వాల్యూస్లో కన్వర్ట్ చేసి రిమైనింగ్ దాన్ని జనరల్ డెసిమల్ వాల్యూస్ని ఇస్తుంది అనమాట. బైనరీ వాల్యూస్ని డెసిమల్ వాల్యూస్. సపోజ్ ఇప్పుడు మనం
ఏ వాట్ ఈస్ ద ఏ ఈక్వల్ టు నేను 5 తీసుకున్నాను. 5 వాట్ ఈస్ ద బైనరీ ఫార్మాట్ ఆఫ్ 5 1 1. ఓకే, 1 1 ఇస్ ద బైనరీ ఫార్మాట్. ఆల్రెడీ మీరు ఫస్ట్ సెమ్లో నేర్చుకున్నారు. న్యూ 0 1 2 2 పవర్ 1 సారీ 2 స్క్వేర్ 4 2 2 పవర్ ఎన్ని 0 కదా, ప్లస్ ప్లస్ 4 ఓకే దట్ ఈస్ 5 105 ఎలా రాయొచ్చు బైనరీ ఫార్మాట్లో 101 రాయొచ్చు. ఓకేనా, 101 అంటే 2 స్క్వేర్ 2 పవర్ 1 2 పవర్ 1 2 స్క్వేర్ అంటే 2 పవర్ 0 అంటే ఇంటూ 0 అనేది 1 కదా, 1 0 ఉంది కాబట్టి 0 వాల్యూ ఇంటూ 0 ఇంటూ 4 4 4 ప్లస్ 1 అంటే దట్ ఈస్ ద 5 వాల్యూ. సో నేను అండ్ ఏ అండ్ బి 401 నెక్స్ట్ బి వాల్యూ 3 తీసుకుందాం. 3కి ఎంత వాట్ ఈస్ ద బైనరీ ఫార్మాట్ 1 1 కదా. ఏ అండ్ బి అని ఇచ్చానంటే దట్ ఈస్ ద ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లెస్ దాన్ 2 అని ఇచ్చాను. వాట్ ఈస్ ద ఎక్సర్షన్ ఇన్సర్షన్ వాల్యూస్. ఇవి ఏంటంటే మనం 2 వాల్యూస్ని సపోజ్ ఇక్కడ 5a అంత 101 ఉంది కదా, మనకి ఇక్కడ 2 వాల్యూస్ని లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ అనమాట. ఇది లెఫ్ట్ షిఫ్ట్ అండ్ రైట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్లో అంటే లెఫ్ట్లో మనకి 2 వాల్యూస్ తీసేసి ముందు యాడ్ చేయాలన్నమాట 2. దట్ ఈస్ ద ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది 2 పవర్ 0 1 2 స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 2 పవర్ 4. వాట్ ఈస్ ద వాల్యూ ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అయింది దట్ ఈస్ ద 4 అనమాట. ఇట్లా రిటర్న్ చేయడానికి వీఆర్ యూజింగ్ ద బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ అండ్ ఆర్ నాట్ అంటే ఐ మీన్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ ఏ అండ్ బి ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేసేటప్పుడు మనం అంటే ఏంటి దాన్ని బైనరీ ఫార్మాట్లో తీసుకొని మళ్ళీ లాజికల్గా మనం సపోజ్ ఇక్కడ ఏ అండ్ బి చేశాను అనుకో, ఏ ఎంత ఉంది ఏ అంత 501 బి ఎంత ఉంది ఇక్కడ 11 కదా 11 బిఫోర్ 0 బట్టిన ఏ అండ్ అంటే బోత్ ఆర్ ట్రూ అయితే ట్రూ కదా, అదర్వైజ్ ఫాల్స్ కదా. సో ఇట్ రిటర్న్స్ ద ఏ అండ్ బి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ అండ్ బి ఇక్కడ 2 పవర్ 0 అంటే 1 దట్ ఈస్ ద 1. ఇట్ రిటర్న్స్ ద 1. అర్థమైంది కదా. ఓకేనా, ఏ అండ్ బి అంటే అట్లా అంటే సపోజ్ ఏఆర్బి చేసాం సేమ్ దీన్ని ఏఆర్బి అంటే 101 011 కదా. సో బోత్ ఆర్ ట్రూ అయితే ఎనీ వన్ ట్రూ అయినా ట్రూ. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ఆర్ బి ఈక్వల్ టు 5 అంటే 111 అంటే ఏంటి 5 అనే కదా అర్థం 5. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ బిట్ వైజ్ అండ్ బిట్ లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్ ఉన్నాయి, బట్ అది ఇట్ గివ్స్ ద బులియన్ ఎక్స్ప్రెషన్ ట్రూ ఆర్ ఫాల్స్ అంతే. బిట్ వైజ్ అండ్లో ఏంటి మనకి వాల్యూస్ని ఎలా రిటర్న్ చేస్తాం ఐ మీన్ బైనరీ ఫార్మాట్లో చేంజ్ చేసి దాన్ని మళ్ళీ డెసిమల్ ఫార్మాట్లో యూజ్ ద వాల్యూ ఆర్బిఏ అండ్ బి ఏ నాట్ ఈక్వల్ టు ఇవన్నీ ఇట్లా రిటర్న్ చేస్తాం. ఇన్సర్షన్ లెఫ్ట్ షిఫ్ట్ రైట్ షిఫ్ట్ వాల్యూస్లో బిట్ వైజ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఓకేనా, దీస్ ఆర్ ద అబౌట్ ద ఆపరేటర్స్ ఇన్ C++. ఓకే, ఏమేమి ఆపరేటర్స్ ఉన్నాయేమో మనకి అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటి తెలుసు కదా, ఏమేమి ఆపరేటర్స్ 9 10 ఇంకొకటి కూడా ఉంది బిట్ దట్ ఈస్ ద లాస్ట్ వన్ బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్. ఓకేనమ్మా, ఫస్ట్ వన్ ఈజ్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఏమేమి యూజ్ చేస్తాం ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ డివిజన్ మాడ్యులో. దిస్ ఈజ్ ద అర్థమెటిక్ రిలేషన్ ఆపరేటర్స్ అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దీస్ ఆర్ ద రిలేషనల్. లాజికల్ ఆపరేటర్స్ అంటే అండ్ లాజికల్ ఆర్ లాజికల్ నాట్ ఈక్వల్. ఓకేనా, అసైన్మెంట్ ఆపరేటర్స్ అసైన్ ద వాల్యూస్. ఈక్వల్ ఇస్ ద అసైన్ మెయిన్ ఆపరేటర్, ప్లస్ ఈక్వల్ ఉంటుంది, మైనస్ ఈక్వల్ ఉంటుంది, స్టార్ ఈక్వల్ ఉంటుంది, దెన్ మాడ్యులో డివిజన్ ఈక్వల్, దెన్ మాడ్యులో ఈక్వల్. నెక్స్ట్ బైనరీ ఆపరేటర్ 2 ఆపరెంట్స్ని కలపడానికి ఏ ప్లస్ దట్ ఈస్ ద బైనరీ. యూనరీ ఆపరేటర్ అంటే -50 లేకపోతే ఏ ఈక్వల్ టు 10 అని ఇస్తాం కదా, దట్ ఈస్ ద బైనరీ ఆపరేటర్. +10 కదా ఆల్రెడీ అసైన్.
ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్, దీంట్లో ఏంటి ఇంక్రిమెంట్ ప్లస్, దోస్ ఆర్ ద ప్లస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్. ప్రీ ఇంక్రిమెంట్ ప్లస్ ప్లస్ అంటే ప్రీ ఇంక్రిమెంట్, ప్లస్ ప్లస్ ఏ అంటే ప్రీ ఇంక్రిమెంట్, ప్లస్ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్ ప్రీ డిక్రిమెంట్ ఉంటుంది, ప్రీ డిక్రిమెంట్ పోస్ట్ డిక్రిమెంట్ ఉంటుంది. ఓకేనా, దీస్ ఆర్ ద ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. కండిషనల్ ఆపరేటర్ 3 ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేస్తాం. ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 3. ఓకేనా, దిస్ ఈజ్ ద ఏంటి కండిషనల్ ఆపరేటర్. సైజ్ ఆఫ్ ఆపరేటర్, మనం ఏదైతే వాల్యూ తీసుకున్నామో సైజ్ ఆఫ్, ఏదైతే ఇంటీజరా క్యారెక్టరా ఫ్లోటా తీసుకున్నా దాన్ని సైజ్ని రిప్రజెంట్ చేయడానికి సైజ్ ఆఫ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, బిట్ వైజ్ నాట్ యూజ్ చేస్తాం. దీస్ ఆర్ ద బిట్ వైజ్ ఆపరేటర్స్. దీస్ ఆర్ ద ఆపరేటర్స్ ఇన్ C++.